అందరికీ నమస్కారం. అసలు నేను వీడియో చేయకూడదు అనుకున్నానన్న. కాకపోతే వీడియో చేయకుండా ఉండలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే దేశమంతా మారుమోగుతుంది జంతర్ మంతర్ యాత్ర గురించి. అసలు సోనం వాంగ్చుక్ అన్న ఆయన ఏం చేశాడు అన్నది ఎవరికి తెలుసో లేదో తెలీదు. కానీ ఆయన చేసేది ప్రతి ఒక్కరు మీ ఇంట్లో మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. ఒకసారి ఆ వీడియోలు చూస్తుంటే అన్న నా కళ్ళంటే నీరు వస్తున్నాయి అన్న. నిన్న అంటే 20వ తారీఖున జరిగిన ఈ యాత్రలో కనీసం పోలీసులు ఏదో ఒక టెర్రరిస్ట్ని కొట్టినట్టు కొట్టారన్న. టెర్రరిస్టులని ఎలాగైతే ఇచ్చేస్తారో అంత వాళ్ళు పోలీసు వ్యవస్థ చెప్తున్నానన్న. వాళ్ళు టెర్రరిస్టులో లేకపోతే పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఏం దేశద్రోహులు కూడా కాదు. కేవలం స్టూడెంట్స్ వచ్చారన్న. వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి నోరెత్తి కలమెత్తి చెప్పడానికి వచ్చారన్న. మీరు అలా చేయడం చాలా తప్పది. చూడండి అన్న, నాకు చాలా అంటే బాధ వేసింది. చూడండి ఎలా కొడుతున్నారో చూడండి. ఇంత దారుణంగా ఉంది ఈ వ్యవస్థ. అలాగే నాది ఏపీ అన్న, నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. నేను సెల్ తీసి చూడంటే ఇవే వస్తున్నాయి. కానీ మా ఏపీ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలిసిందో లేదో తెలీదు. ఏదైనా చిన్నది జరిగింటే సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వాళ్ళని పెద్ద హైలైట్ చేస్తున్నారు. కనీసం ఇప్పుడు ఇది ఒక దేశ భవిష్యత్తు కోసం పోరాడుతున్న వ్యక్తుల్ని మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదన్నది నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. కనీసం అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది? ఆ నీట్ పేపర్ లీక్ వల్ల దగ్గర 12 మంది విద్యార్థులు చనిపోయారు. నీట్ అంటే ఏదో 1 గంటలోనే 2 గంటలోనే చదివితే వచ్చేది కాదన్న. సంవత్సరం అంతా కూడా మీరు రోజుకి 24 గంటలు 16 గంటలు చదివి ప్రిపేర్ అవుతారన్న. ఒకవేళ ఇదే దారుణం, ఒకవేళ పేపర్ లీక్ వల్ల ఎంతోమంది నకిలీ డాక్టర్లు వస్తే ఆ బాధ అంతా ఎవరికన్నా, ఆ భారం అంతా పడేది వాళ్ళకి మనకే. ఎందుకంటే నకిలీ డాక్టర్లు వస్తే పోయేది మనమే కదన్న. దయచేసి మీరు ఇలాంటిదాన్ని ఆపండి. ఎందుకు అంటే ఈ ప్రభుత్వంలోనే ఇలా జరుగుతుందా? ఇన్నిసార్లు పేపర్ లీక్ అవ్వడం, ఎంత వ్యవస్థ ఎలా దెబ్బతిన్నాం అనేది నాకేం అర్థం అవ్వట్లేదు. కానీ నాది ఏపీ, నేను నా తెలుగు రైతన్న యూట్యూబ్ ఛానల్లో నేను ఇలా వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటాను. నాకంటే నిజంగా బాధ అంటే బాధ, కళ్ళంటే నీళ్ళు కూడా వచ్చాయన్న ఈ వీడియోలు చూస్తుంటే. ఒక తండ్రి పడుతున్న బాధ చూడండి మీకు చూపిస్తాను. అలాగే ఎంతోమందిని యువకుల్ని విచక్షణారహితంగా పట్టడం అయితే జరిగిందనమాట. పోలీసులు మీకైనా మనస్సాక్షి ఉంటుంది, ఎందుకు కొడుతున్నారన్న? మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మీలో తప్పు ఉంది కాబట్టి మొత్తం అందరూ ఏకమై ప్రశ్నిస్తున్నారు. మీరు ఇలా చేయడం చాలా కరెక్ట్ కాదు. నేను జంతర్ మంతర్ యాత్రకి ఫుల్ మద్దతు తెలుపుతున్నాను. అలాగే మన రైతులు కూడా అక్కడికి వచ్చి చాలా సంఖ్యభావం తెలిపారు. వేలల్లో లక్షల్లో వస్తున్నారు. ఇంకా దీనికోసం సరైన సమాధానం చెప్పే వరకు ఇలాంటి యాత్రలు చేస్తూనే ఉంటారు. నేను ఏపీ నుంచి సపోర్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా